ట్యాపింగ్ పై ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తెలిపారు ప్రణీత్ రావు. అందులో జడ్జిలు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు చెప్పారాయన. ట్యాపింగ్ కోసం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉంటూ మానిటరింగ్ చేసేవారు ప్రణీత్ రావు. ప్రతిపక్షాల డబ్బును ఎప్పటికప్పుడు పట్టుకుంటూ వాటిని హవాలా, నగదు అంటూ రికార్డుల్లో చూపించామన్నారు. ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్ కు పాల్పడ్డామని తెలిపారు. 2 లాగర్ రూమ్లలో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వాంగ్మూలం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ టైపింగ్ కి సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారన్నారు. దీంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాత వాటి స్థానంలో ఫిక్స్ చేశామన్నారు. ధ్వంసం చేసిన 17 హార్డ్ డిస్క్లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందని పోలీసులకి తెలిపాడు ప్రణీత్ రావు. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లలో ఉన్న డేటాని ఫార్మాట్ చేసి ధ్వంసం చేశామని అన్నారు. హార్డ్ డిస్క్లను నాగోల్, ముసారంబాగ్, మూసీలో పడవేశామని, ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు బేగంపేట నాలాలో వేశామని చెప్పారు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు ప్రణీత్ రావు. అందులో జడ్జిలు, రాజకీయ నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే ప్రణీత్ రావు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటగా అరెస్ట్ అయిన ప్రణీత్ రావుని విచారించి అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేసినప్పుడు అతను చాలా కీలకమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇందుకోసం మొత్తంగా ఎస్ఐబిలోని ప్రభాకర్ రావు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు రూమ్కు పక్కనే మొత్తంగా 1వ ఫ్లోర్లో మొత్తంగా 2 లాగర్స్ రూమ్ ఏర్పాటు చేసి అందులో 56 మంది సిబ్బందిని పెట్టి 50 కంప్యూటర్ల ద్వారా మొత్తం అందులో ఫోన్ ట్యాపింగ్ పాల్పడి చెప్తారు. అయితే ఇందుకోసం ఒక ప్రైవేటు సంస్థ కన్వర్జెన్సీ అని చెప్పి ప్రైవేట్ ల్యాబ్ సహకారం తీసుకుని ఆ ల్యాబ్ సహకారంతో పెద్ద ఎత్తున ఏదైతే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సంబంధించిన డేటా మొత్తాన్ని కావచ్చు, ఇంటర్నెట్ అంటే వాట్సాప్లో, స్నాప్చాట్, ఇతరత్ర వాటిలో మాట్లాడుతున్న డేటా మొత్తాన్ని కూడా తాము కన్వర్జెన్సీ అనే ల్యాబ్ ద్వారా తెలుసుకున్నామని చెప్తారు. అయితే మొత్తంగా చూసినట్టయితే దీంట్లో దాదాపు 1200 సెల్ ఫోన్లను ఎప్పటికప్పుడు తాము ట్రాక్ చేశామని, ఈ ట్రాకింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎప్పటికీ ప్రభాకరం అందజేశామని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే 1200 మందిలో మొత్తంగా అటు జడ్జిలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, మీడియా పెద్దలు కావచ్చు, జర్నలిస్టు కావచ్చు, లేకుంటే కొంతమంది విద్యార్థి నేతలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన ఫోన్లను అంటే 1200 మంది ఫోన్లను 1200 మంది వీఐపీలు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన దాదాపు 1200 ఫోన్లను మొత్తం కూడా ట్యాప్ చేశామని చెప్పి అది పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కడ కూడా అతను చెప్పినట్లు చాలా విషయాలు కూడా పేర్కొన్నట్లు ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా ముఖ్యమైన విషయాలు కూడా అన్ని వెలుగులోకి రావడం జరిగింది. అతను 1200 ఫోన్లను మొత్తంగా తను ట్యాప్ చేశానని చెప్పడం జరిగింది. 1200 ఫోన్ల ద్వారా వచ్చిన సమాచారాన్ని కింద ఉన్న భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న, రాధాకృష్ణ షేర్ చేయడం జరిగింది. మిగతా పైన ఉన్న ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు చేరవేశామని చెప్పాడు. అయితే ఏకంగా ప్రణీత్ రావు ఇక 8 ఫోన్లను అతను మెయింటైన్ చేయడం జరిగింది. ఆ 8 ఫోన్లకు సంబంధించినట్లయితే మొత్తంగా ఈ 8 ఫోన్లకు సంబంధించి మరోవైపు చూసినట్లయితే ఎస్ఐబిలో ఎస్ఓటీ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా మూతపడిపోయింది. కానీ నవీన్ చంద్, మాజీ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్ నేతృత్వంలో మళ్ళీ ఎస్ఓటీ ప్రారంభం కావడం జరిగింది. ప్రారంభమైన ఎస్ఓటీ మొత్తం కూడా కేవలం పొలిటికల్ యాక్టివిటీస్ మాత్రమే అతను చూడడానికే ప్రణీత్ రావు నియమించబడింది. అందుకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. తర్వాత ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి వాళ్ళ సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, బీజేపీ ముఖ్య నేతల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేసేవారు. ఇందుకు సంబంధించి మొత్తంగా ఈ టీం మొత్తంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దాదాపు 56 మంది టీం ఇక్కడ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. దీంట్లో ఇక్కడ పర్టికులర్ గా అతను చెప్పడం జరిగింది, వీ హ్యావ్ డెవలప్డ్ అబౌట్ 1000 to 1200 ప్రొఫైల్స్. అంటే ప్రొఫైల్ అంటే
1200 ఫోన్లు మొత్తంగా ఫోన్ ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. ఈచ్ పర్సన్ మానిటరింగ్ చేశామని చెప్పారు. అయితే ఈ సమాచారం మొత్తం కూడా ఎవరికి డిస్క్లోజ్ చేయకుండా కేవలం అటు ప్రభాకర్ రావుకి చెప్పడం జరిగింది అని చెప్పాడు. అయితే ఈ మొత్తంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని 8 ఫోన్ల ద్వారా అటు ఒక్కొక్కరికి అంటే ప్రభాకర్ రావు కావచ్చు, మిగతా కింద ఉన్న రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే భుజంగరావు కావచ్చు, మీ తిరుపతి వీళ్ళందరికీ సమాచారాన్ని తన దగ్గరున్న 3 అధికారిక ఫోన్లు అతను వాడడం జరిగింది. ఏదైతే ఒకటి 93929928345939 ఇట్లా మొత్తం 3 అధికారిక ఫోన్లు అతను వాడితే మిగతా అన్అఫీషియల్ గా 5 సెల్ ఫోన్లు వాడినట్టుగా అతను పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే మొత్తంగా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ఎప్పటికప్పుడు ట్యాప్ చేశామని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళ మనీ కావచ్చు, మనీ ట్రయల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే డబ్బులు పట్టుకుంటారో అంటే నిన్న తిరుపతి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మొత్తంగా చూస్తే 13 మేజర్ ఆపరేషన్ చేశాము, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన డబ్బులు, బీజేపీ వాళ్ళ డబ్బులు పట్టుకోవడం జరిగింది చెప్పారు. అయితే ఆ డబ్బులు మొత్తం కూడా ఎక్కడ పట్టుకున్న వాటిని కూడా హవాలా డబ్బు అని చెప్పి కూడా క్లెయిమ్ చేసి అటు పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. అయితే ఇందుకోసం ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సంబంధించిన సిస్టమ్ వాడుకునేందుకు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రభాకర్ రావు క్లియర్ కట్ గా ఇటు ప్రణీత్ రావుకు సమాచారం ఇచ్చాడు, మెసేజ్ పెట్టాడు. నేను రాజీనామా చేసి వెళ్లిపోతున్నాను, వెళ్లిపోయిన వెంటనే అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకుంటే మిగతా డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా డిశ్చార్జ్ చేయమని చెప్పి ప్రణీత్ రావుకు చెప్పడం జరిగింది. ఈ మేరకు ప్రణీత్ రావు మొత్తంగా 36 ఎన్నికలు వచ్చిన ఫలితాలు వచ్చిన రోజు అదే రోజు మొత్తంగా 50 హార్డ్ డిస్క్లు కొత్త హార్డ్ డిస్క్ తీసుకొచ్చి పాత వాటిలో రీప్లేస్ చేసి 15 హార్డ్ డిస్క్లు బయటికి తీసుకొచ్చి అందులో ఉన్న ప్రొఫైల్స్ అంటే ట్యాపింగ్ చేసే వివరాలు కావచ్చు వాటన్నిటి మొత్తాన్ని కూడా ఆ మొత్తాన్ని డిశ్చార్జ్ చేసి కట్టర్ ద్వారా కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ సీడియాస్ కావచ్చు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా కావచ్చు, ఆ మొత్తాన్ని కూడా కాల్చివేశామని చెప్పడం జరిగింది. అయితే దీంతో చూస్తుంటే అయితే ప్రతి విషయాన్ని కూడా మొత్తంగా ఈ కట్ చేసిన హార్డ్ డిస్క్లని అటు మూసీ నదిలో, తర్వాత తన దగ్గర ఉన్న ల్యాప్టాప్, సెల్ ఫోన్, తర్వాత ఐప్యాడ్స్, తర్వాత పెన్ డ్రైవ్లు వీటన్నిటిని కూడా ఫార్మేట్ చేసి బేగంపేట పడేసామని చెప్పారు. అయితే మొత్తంగా వివరం చూసినట్లయితే దీంట్లో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంలో చాలా కీలకమైన అంశాలు బయటపడి చెప్తున్నారు. అయితే ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాల మీద పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టి ఈ మేరకు అటు భుజంగరావు కావచ్చు, లేకుంటే రాధాకృష్ణ కావచ్చు, అటు మిగతా వాళ్ళందరూ అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే 1200 ఫోన్లని ఇప్పటికీ తాను ట్రాప్ చేశాను, ఆ ఫోన్ల సమాచారం ప్రభాకర్ రావుతో పాటు కింది వాళ్ళకి చేరవేశానని చెప్పి ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.